సో నువ్వు 1 ఇయర్ సాక్రిఫైస్ చేస్తే లైఫ్ టైం రెస్పెక్ట్ అయితే వస్తుంది. సో ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా మీరు సక్సెస్ అయితే అవ్వచ్చు. మనకి ఇంకా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు కదా. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటున్నారు? ఆగస్టు, సెప్టెంబరు లేదా నవంబర్లో అయితే రిలీజ్ కానున్నాయి. అది డిఎస్సి అయినా, గ్రూప్ 1 అయినా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినా, గ్రూప్ 2 అయినా, ఏ పోస్టులు అయినా మీకు నోటిఫికేషన్స్ అయితే ఇంకా రాలేదు. నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పారు, నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. దానికోసం అయితే మీరు ఎదురు చూడక్కర్లేదు. చాలామంది ఏంటంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ అది అవ్వదు. సో ఎప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినా మీరు సక్సెస్ అయితే అవ్వచ్చు. నా వీఆర్ ఇన్ మార్చ్ 30 కదా. సో ఏప్రిల్ 1 వరకు టైం తీసుకోండి. ఏప్రిల్ 1 నుంచే స్టార్ట్ చేయండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, స్టాండర్డ్ బుక్స్ చెప్పాను. బుక్స్ తీసుకోండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి. అండ్ దానికి సంబంధించి మీరు చిన్న చిన్న టాస్క్ కింద అయితే ప్రతిరోజు చదువుకుంటున్నారనుకో, ఆటోమేటిక్గా మీకంటూ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మీకు సక్సెస్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది బయట తక్కువగానే ఉంది. సో ఒక గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ దాదాపుగా 3-4 లక్షల మంది అప్లై చేస్తున్నా, అందులో కేవలం మెయిన్స్కి వెళ్ళేది 1:12 రేషియో తీసుకోండి. ఎగ్జాంపుల్, అసలు మెయిన్స్ అనే ఆలోచన వచ్చిందని మీకు కేవలం 1:2 అనే గుర్తుపెట్టుకోండి. మీరు 1:100 ఉంటుందా, 1:50 ఉంటుందా అనే విషయం పక్కకు పెట్టండి. మీ కాంపిటీషన్ ఏంటంటే 1:2 మెయిన్స్కి. జాబ్ వచ్చేటప్పుడు ఏంటంటే 1:1. ఆ జాబ్ నీకే రావాలి, అలా ప్రిపేర్ అవ్వాలి నువ్వు. సో 1:2 రేషియోలో నువ్వు మెయిన్స్కి అయితే ప్రిపేర్ అవ్వాలి. అంటే నీకు కాంపిటీషన్ ఒకటే ఉండాలి, వాళ్ళు కూడా మెయిన్స్ వరకే ఉండాలి. మెయిన్స్లో జాబ్ వచ్చే ఫ్యాక్టర్ నీకే ఉండాలి. సో ఆ విధంగా నువ్వు ప్లాన్ చేసుకోవాలి డైలీ అనేది. సో ప్రతిరోజు టైం టేబుల్ ఎలా వేసుకోవాలని ఎవడో చెప్పడు. నీకు నువ్వే టైం టేబుల్ ఫ్రేమ్ చేసుకుని నీకు నువ్వే టెస్ట్ సిరీస్ రాసుకుని నీకు నువ్వే డెవలప్ అవ్వాలి. అర్థమవుతుందా? సో ఇది ప్రిపరేషన్ సంబంధించి అప్రోచెస్. ఏ విధంగా అప్రోచ్ అవుతే మీకు సక్సెస్ అనేది ఈజీ అవుతుంది అన్నమాట. సో వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే అసలు లైక్ చేయండి. థ్యాంక్ యూ.